ప్రశాంత్ నీల్తో చేయనున్న తాత్కాలికంగా డ్రాగన్ అనే టైటిల్తో వస్తున్న తన రాబోయే చిత్రం కోసం ఎన్టీఆర్ అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా కోసం ఆ నటుడు సన్నగా ఉంటూనే కండరాలతో, పదునైన ఆకృతి గల దేహంతో అద్భుతమైన శారీరక రూపాంతరానికి లోనవుతున్నారు. కొనసాగుతున్న ఊహాగానాలు, పుకార్లను పక్కన పెట్టి, చిత్ర బృందం తమ షూటింగ్ షెడ్యూళ్లను స్థిరంగా కొనసాగిస్తోంది. తన సన్నాహాల్లో భాగంగా ఎన్టీఆర్ ఇటీవల తన తీవ్రమైన ఫిట్నెస్ దినచర్యకు సంబంధించిన ఒక దృశ్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెనుక నుండి తీసిన ఆ ఫోటోలో ఆయన వెయిట్స్ మెషీన్ పై వర్కౌట్ చేస్తూ, తన కండలు తిరిగిన వీపు, ట్రైసెప్స్ను హైలైట్ చేస్తున్నారు. ఈ లుక్ను సాధించడానికి పట్టిన నెలల తరబడి క్రమశిక్షణ, కఠోర శ్రమను నొక్కిచెబుతూ, ఆయన ఆ చిత్రానికి తయారు చేసుకున్నాను, కొన్నది కాదు అని క్యాప్షన్ పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అదే చిత్రాన్ని పంచుకుంటూ, ఇంత నిశ్శబ్దంగా ఉంటే ఇకపై అంత సందడి ఉండబోతోంది అని జోడించి, ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. #NTR నీల్గా విస్తృతంగా పిలవబడుతున్న ఈ చిత్రం, ఎన్టీఆర్ను మునుపెన్నడూ చూడని అవతార్లో ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. రుక్మిణి వసంత కథానాయికగా నటించే అవకాశం ఉంది. KGF2 మరియు సాలార్ వంటి భారీ విజయాల తర్వాత వస్తున్న నీల్ చిత్రంతో ఈ హై ఆక్టేన్ యాక్షన్ సాగాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.